ఒక చిన్న సంతకం ప్రాణాలను తీస్తోంది. తీసే ముందు జీవితం మొత్తాన్ని గూడా చిన్నాభిన్నం చేసేస్తోంది. మనశ్శాంతి లేకుండా చేస్తోంది. బయట సమాజంలో పరువు పోయేలా చేస్తోంది. గ్యారంటర్ అండి. లోన్ గ్యారంటర్ సంతకం. మనకే సంబంధం ఉండదు. ఒక్క రూపాయి గూడా మనం తీసుకోం. వాడెవడో తీసుకుంటాడు. వాడేదో ఏర్పాట్లు చేసుకుంటాడు. కొంతమందైతే బ్రహ్మాండంగా జల్సాలు చేసుకుంటారు. కానీ మనం చితికిపోతాం. మనం ఎందుకు పనికి రాకుండా అయిపోతాం. ముఖ్యంగా రిటైర్మెంట్ టైంలో ఈ మధ్య బాగా ఎక్కువైపోతున్నాయండి. రీసెంట్‌గా జరిగిన సంఘటనే ఒకటి చెప్తున్నాను. మా కొలీగ్ వాళ్ళ నాన్నగారండి. ఆయన చేసిన చిన్న తప్పేంటంటే మంచితనం. ఇంకేం చూసుకోలేదు. అరే! ఇన్నాళ్ళు మనతో కలిసి పని చేశాడు గదా! అని చెప్పి ఆల్రెడీ పని చేసేవాడేనండి. వీడేమో పెద్ద దగుల్బాజీ వీడు. సరేలే ఏదో అవసరానికి కదని చెప్పి గ్యారంటర్ సంతకం పెట్టాడండి. వీడు ఎలాగూ కట్టడు కదా! కట్టలేదంతే. వచ్చి ఆయన మీద పడిపోయిందండి. ఏది ఆయన పెన్షన్ మొత్తం లాక్కున్నాడు బ్యాంక్ ఆడు. ఈ రోజుకి కూడా కడుతున్నాడండి ఆయన. ఈ రోజుకి కూడా ఆయన కడుతున్నాడు. కొంతమందైతే ప్రాణాలు కూడా తీసుకున్నారు. ఈ మధ్య కాలంలో నేను అబ్జర్వ్ చేశానండి. ఆ తర్వాత కుటుంబం మొత్తం చితికిపోతుందండి. మీకు తెలిసిందే గదా! అంటే ఎంజాయ్ చేసేవాడు ఎంజాయ్ చేసేస్తున్నాడు. వాడు చక్కగా హాయిగా ఉంటున్నాడు. వాడికి ఏ పాప భీతి లేదు, మానవత్వం లేదు. అయ్యో పాపం అని జాలిపడిన వాళ్ళు, అయ్యో అవసరానికి మనం కాకపోతే ఎవడు సాయం చేస్తాడులే అనుకున్న వాళ్ళు, ఇదిగో ఈ రకంగా అయిపోతున్నారు. ముఖ్యంగా పెద్దవాళ్ళండి. వాళ్ళ పెద్దరికాన్ని ఆసరాగా తీసుకొని, అంటే పెద్దవాళ్ళు కదా, సాయం చేస్తారు కదా, సాయం చెయ్యాల్సిందే అన్నట్టుగా ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసి మరీ గ్యారంటీల సంతకం పెట్టిచ్చేసుకుంటున్నారండి. వీడు ఎలాగూ కట్టడు, సిబిల్ స్కోర్ తగ్గిపోతూ ఉంటుంది, బ్యాంక్ కార్డొచ్చి టార్చర్ చేస్తాడు. మనలో చాలామందికి తెలియందండి, లోన్ తీసుకున్నవాడే కడతాడు, మనకేం పెద్దగా ఏం కాదు, నోటీసులు ఇస్తారులే, మహా అయితే వాడే పోతాడు కదా అనుకుంటాం. గ్యారంటర్ మీద పడుతోంది. ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మీరేదైతే డబ్బులున్నాయో, అంటే మీరు గ్యారంటీ పెట్టేటప్పుడు మీ జీతం, మీ పెన్షన్ లేకపోతే ఏదుంటే అది మొత్తం బ్యాంక్ ఆడు జమేసుకుంటాడండి. వేలం గూడా వేసుకుంటాడండి. వాడికి అవకాశం, హక్కు ఉంది. ఎప్పుడు మనం సరిగ్గా అక్కడ చదవం, ఏ క్లాజు చదవం, ఏ లయబిలిటీస్ చెక్ చేయం. వాడొచ్చి అడుగుతాడు, మనం పెట్టేస్తామండి. ఇదే జరుగుతోంది ఈరోజు సొసైటీలో. సో, దయచేసి ఇవ్వొద్దని అంటలేదు. షూరిటీ పెట్టొద్దని అంటలేదు. ఎవరికి పెడుతున్నారో చూసుకోండి. వాళ్ళు ఎంత దగ్గర వాళ్ళో చూసుకోండి. ఏం పర్వాలేదు, వాళ్ళ కోసం మన ఆస్తులు పోగొట్టుకున్నా పర్వాలేదు అనుకుంటామా? ఓకే. పెట్టేసేయండి. కానీ ఎంతకు పెట్టాలి? అవతల వాడి స్తోమత ఎంత? వాడికి ఏం ఆస్తులున్నాయి? కడతాడా లేదా? ఇంతకుముందు వాడి పరిస్థితి ఏంటి? చెక్ చేసుకోండి కనీసం. ఏమి చూసుకోకుండా కులం మత్తులోనో, మతం మత్తులోనో కొంతమంది, అబ్బో! ఈ టైప్ కూడా ఉన్నారండి. అందుకంటున్నాను. మన కులపోడే కదా! ఏం పర్లేదు. మన కులపోడికి సాయం చేసుకోకపోతే ఎవడికి చేస్తాంరా అని చెప్పి, మొన్న మా వాడిది ఇంకో ఇన్సిడెంట్ అండి. ఒక 5,00,000 ఇచ్చేస్తే వాడసలు పత్తా లేకుండా పోయాడండి. అంటే గ్యారంటీల్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. లోనే కాదు. సో, మరి మొహమాటం వల్ల ఈ గ్యారంటర్‌గా సంతకం పెడితే ఉండే ఇబ్బందులు 1, 2 కాదు. చట్టపరంగా కూడా మనం ఇరుక్కుపోతామండి. ఫైట్ చేయలేం. మనం ఏ కోర్ట్‌కెళ్ళినా, ఏ అంబుడ్స్‌మన్‌కి వెళ్ళినా, ఈ బ్యాంకులో పై ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళినా గానీ ఏం చేయలేరు. గ్యారంటర్ అంటేనే, షూరిటీ అంటేనే అప్పు నాది. నాది బాధ్యత. వాడు కట్టకపోతే నేను కడతాను. నీకెందుకు, నాదుంది కదా! నాది వేలం వేసుకో, నన్నడుగు అన్నట్టండి. సో, మరి ఆడెలాగో వాయిదాలు కట్టడు. మనం కట్టాల్సొస్తుంది. ఇక్కడ సమస్య ఏంటంటే ఈ పెద్దవాళ్ళండి. అంటే కుర్రాళ్ళకి పర్లేదు, వీడి చేతిలోనే చిల్లిగా ఉండట్లేదు, వీడికి గ్యారంటీ ఇచ్చే అవకాశాలు తక్కువ. గానీ పెద్దవాళ్ళు సెటిల్ అయ్యి ఉంటారు. రిటైర్మెంట్ టైంకి రూ. 4 వచ్చుంటాయి. అంటే మా వాడి తండ్రి విషయంలో జరిగిన పొరపాటు చెప్తున్నాను. కాస్త హుందాగా ఉంటారు. రూ. 4తో ఉంటారు. పాపం ఆ డబ్బులు ఎక్కడో ఏ పీపీఎఫ్‌లోనో, బ్యాంకులో ఫిక్స్‌డో వేసుకొని వాళ్ళు కాలం వెళ్ళబుచ్చుదాం అనుకునే టైంకి వీళ్ళు తయారవుతారండి. కరెక్ట్‌గా ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తారు. పర్ఫెక్ట్‌గా వలేస్తారండి. వాళ్ళు పాపం ఆ ఎఫ్‌డీల మీద ఆటి మీద వచ్చే డబ్బుల్ని తీయించేసి, ఇదిగో ఈ రకంగా మొత్తం నాశనం చేసేస్తారండి. అంటే ఏం లేదు, మొత్తం బ్యాంకులో ఉన్నదంతా కూడా ఊడ్చుకుపోతుందండి. దానికి ముందు సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. కొంతమంది విషయంలో చెప్తున్నాను. పాపం ఎక్కడా కూడా అప్పు పుట్టని పరిస్థితి. ఇవన్నీ పక్కన పెడితే చట్టపరమైన చిక్కులు, కోర్టు నోటీసులొస్తాయి, చిరాకొస్తాయి, బ్యాంకోడు ఫోన్ చేస్తూ ఉంటాడు. ఒక్కోసారి ఇంటికొచ్చేస్తూ ఉంటాడు. 10 మందిలో చిరాకుగా మాట్లాడతారు. రికవరీ ఏజెంట్లు చాలా దారుణంగా ఉన్నారు కదండీ! మనస్తాపం ఇక మామూలు మనస్తాపం కాదు. సో, మరి ఇన్ని ఇబ్బందులున్నాయి అనేది తెలుసు కొంతమందికి. కానీ కొంతమంది పాపం ఎమోషనల్‌గా పోతున్నారండి. అంటే ఆర్థికంగా నష్టం కాదు, మానసిక నష్టం ఉంటుంది. అలాగే సామాజికంగా కూడా ఉంటుందండి. ఎప్పుడైతే గ్యారంటీ పెట్టామో కూతుళ్ళు, కొడుకుల దగ్గర నుంచి దగ్గర చుట్టాలు తయారైపోతారు. వాడికి వీడికైతే గ్యారంటీ ఇస్తావే, మేము అడిగితే ఇవ్వవే, రూపాయి కూడా లేదంటావే, అదంటావే, ఇదంటావే అని చెప్పి
చాలా దారుణంగా సూటిపోటి మాటలతో హింసించేస్తూ ఉంటారండి. సో, మరి ఏం చేయాలంటే సంతకం పెట్టే ముందు కాస్త చూసుకోండి. మొహమాటానికి పోవద్దు. మొహమాటానికి పోతే ఏదో అయిందంటారు చూడండి, అట్లా ఉంటుంది. సో, అవతల వాడి ఆర్థిక స్థితిగతి ఏంటి, పే చేసే కెపాసిటీ ఉందా లేదా ఇవి చూడండి. వాడసలు ఎందుకు మనతో గ్యారంటీ పెట్టిస్తున్నాడు, వాడు ఎందుకు అప్పు చేశాడు, ఆ అప్పు చేసింది ఎక్కడైనా పెట్టుబడి పెట్టాడా, వచ్చే అవకాశం ఉందా అది కూడా చూడండి. తర్వాత అగ్రిమెంట్ చదవండి కాస్త. ఏది మీరు సంతకం పెడుతున్నారు చూడండి, ఆ అగ్రిమెంట్‌లో లయబిలిటీ కాలమ్ అనేది ఒకటి ఉంటుంది. లేకపోతే మనం లయబుల్ అయిపోతామండి చదవకపోతే. సో, ఆ లయబిలిటీ క్లాజులు అన్నీ కూడా చదవండి. అవసరమైతే ఆ క్లాజ్ మారిస్తేనే పెడతాను అని కూడా చెప్పండి. ఏం పర్వాలేదు. ఆ తర్వాత టైం చూసుకోండి. గుర్తుంచుకోండి. అంటే ఎంత టైంలోపు ఉంది అనేది చూసుకోండి. అంటే అంతకాలం మనం ఆ టార్చర్ పడాలి. అలాగే లిమిట్ కూడా చూసుకోండి. యాక్చువల్‌గా వాడు 1,00,000, 2,00,000 కెపాసిటీ అయితే 20,00,000 తీసుకుంటున్నాడా? ఎంత తీసుకుంటున్నాడు అనేది కూడా చూడండి. అలాగే పెద్ద మొత్తానికి షూరిటీ ఇస్తున్నామంటే మాత్రం నేను మళ్ళీ చెప్తున్నాను, ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని ఒకసారి అడగండి. నేను కాదు గానీ మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉంటారు, అడగండి. లేదు ఇక్కడ కామెంట్‌లో అడిగితే నేను కూడా చెప్తానండి. కామెంట్‌లో అడిగితే మనం పర్సనల్ ఫైనాన్స్ కూడా చాలా విషయాలు షేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ విషయం కూడా చెప్పుకుందామండి. సో, మరి ఎవరికైనా సాయం చేయాలి అనుకోండి, తప్పులేదు. మానవత్వమే కదా, చేయండి. కానీ మీ జీవితాన్ని, మీ మనశ్శాంతిని, మీ ఆరోగ్యాన్ని, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని పణంగా పెట్టి చేయొద్దు. ముఖ్యంగా పెద్దవాళ్ళు, రిటైర్మెంట్‌కి దగ్గరలో ఉన్నవాళ్ళు ఈ ఎమోషనల్ బ్లాక్‌మెయిల్స్‌కి లొంగిపోవద్దండి. మీ పెద్దరికానికి లేనిపోని విలువ ఆడిచ్చినట్టు చూపిచ్చి మిమ్మల్ని మోసం చేసి గ్యారంటీల సంతకం పెట్టించుకుంటాడు. అంటే ఆయన ఇన్సిడెంట్‌లో మా కొలీగ్ వాళ్ళ ఫాదర్‌కి జరిగిన ఇన్సిడెంట్‌లో జరిగిన విషయం నాకు మీకు షేర్ చేయాలనిపించి చేస్తున్నాను. డైలీ ఎన్నో సమస్యలు చూస్తూ ఉంటానండి. వాటికి పరిష్కారాలు కూడా అంటే చట్టపరంగా, ప్రభుత్వ పరంగా చేయాల్సిన చోటంటే నేను చేయించగలను, కానీ ఇగో ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేయలేని పరిస్థితి అండి. ఇలాంటివి డైలీ రోజుకు 2, 3 వస్తున్నాయండి. ఈరోజైతే 20 ఏళ్ల కిందట పాపం అనకాపల్లి ప్రాంతంలో ఒకళ్ళు లేఅవుట్ కొనుక్కున్నారండి. లేఅవుట్‌లో స్థలం కొనుక్కున్నారు. "ఏం లేఅవుట్ అయ్యా, డీటీసీపీ ఉందంటే పంచాయతీ లేఅవుట్ అండి" అంటున్నారు. పంచాయతీకి లేఅవుట్ ఏసే అధికారం ఉందా? పంచాయతీ అప్రూవల్ చెల్లుతుందా డీటీసీపీ సంతకం లేకుండా? అంటే రిజిస్ట్రేషన్స్ వగైరా ఇవన్నీ అయిపోతాయి. కానీ వీళ్ళ లేఅవుట్‌కొచ్చే దారి మూసేశారు. వీళ్ళ ఫ్లాట్‌ల్లో సగం ఫ్లాట్లు ఆక్రమించి గోడ కట్టేశారు. ఈరోజు లబోదిబోమంటున్నారు, మా దగ్గరికొచ్చారు. పైపెచ్చు వచ్చినావిడ 25 సంవత్సరాలు పాపం డిపార్ట్మెంట్‌లో సర్వీస్ చేసిన ఆవిడండి. అంటే చూడండి, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యుండి కూడా లేఅవుట్ రూల్స్ కనీసం తెలియట్లేదు. ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టుకుంటేనే కదండీ 10, 25 లక్షలు ఉంటాయి. ఆ డబ్బులే కదా తీసుకెళ్ళి ఆ స్థలం మీద పెడతారు. కానీ ఆ స్థలం మీద హక్కు మనకుండదు. పూర్తిగా మనకుండదు. కట్టుకునే అవకాశం ఉండదు. అంటే రేపు ఎల్ఆర్ఎస్ చేసేసుకుందాంలే, రెగ్యులైజేషన్ అయిపోతుందిలే అనుకుంటాం గానీ, అక్కడ కామన్ సైట్ ఉండదు. సరే కామన్ సైట్ లేకపోతే లేకపోయింది, మనం ఉందామంటే ఆ రోడ్డు కూడా సరిపడా రోడ్డు ఉండదు. ఇరుకిరుకు రోడ్లుంటాయండి. ఏ వసతులు ఉండవండి. బిల్డింగ్ కట్టుకోవడానికి కూడా ఒక్కోసారి అప్రూవల్ రాదండి. సో, అంటే ఇదొక సెపరేట్ స్టోరీ. ఇది కూడా కావాలండి, చెప్పండి. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఆ విషయంలో అసలు చాలా ఎక్స్‌పీరియన్స్ అండి. నాకైతే చాలా ఉంది. ఎంతోమందికి చెప్పి ఫిజికల్‌గా వెళ్ళి క్లియర్ చేసి అనాథరైజ్డ్ లేఅవుట్లు ఎన్నో తొలగించేసిన సందర్భం గూడా నాకు తెలుసా. అంటే తెలుసంటే ఐ మీన్ గుర్తొస్తున్నాయి. ఆ రోజులన్నీ గుర్తొస్తున్నాయి. సో, మరి అవి కూడా కావాలి అంటే కామెంట్‌లో మీరు అడిగితే నేను చెప్పగలుగుతాను. సో, దయచేసి మీరు కామెంట్ చేయండి. ఒక లైక్, షేర్ ఇస్తే ఇలాంటివి చాలామందికి అవసరం అండి. అంటే ప్రాక్టికల్‌గా ఈ సమస్యలున్నాయి. దీనికి పరిష్కారాలు కూడా ఉన్నంతలో చెప్తాను. మనం చేస్తున్న తప్పులు, పొరపాట్లు చేయొద్దని చెప్తాను. సో, మరి ఇంకా కొంతమంది ఫాలో అవ్వట్లేదు. ఫాలో బటన్ మీకు కనిపిస్తోంది. దాని మీద నొక్కేయండి. మంచి సమాచారం, నేను మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయను. చాలా మంచి సమాచారం ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.